నమస్తే అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏఎల్పి డివి లిస్ట్ అయితే వచ్చింది కదా, 1:1 అయితే వచ్చింది కదా. ఆల్రెడీ ఒక వీడియో అయితే పెట్టాను. ఇప్పుడు ఇంకా డౌట్స్ వస్తూ ఉన్నాయి, మెసేజ్ చేస్తూ ఉన్నారు. అది ఎలా తీస్తారంటే ఇప్పుడు సపోజ్ 1000 మెంబర్స్ 1:1 తీశారు. ఇంకా నెంబర్ ఎక్కువ ఉందండి, ఎగ్జాంపుల్ రౌండ్ ఫిగర్ చెప్తాను. 1000 మెంబర్స్లో మనకు డీవీకి ఇచ్చిన తర్వాత అందరినీ మెడికల్కి పంపిస్తారు కదా. మెడికల్కి పంపించినప్పుడు అందరూ మెడికల్లో ఫిట్ అయ్యారు, కొంతమంది అన్ఫిట్ అవుతారు. వాళ్ళు ఆ జాబ్ నుంచి బయటకు వచ్చినట్టే, ఫైనల్ స్టేజ్లో రిజెక్ట్ అయ్యారు. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 30 మెంబర్స్ రిజెక్ట్ అయ్యారు అనుకుందాం, లేకపోతే 50 మెంబర్స్ రిజెక్ట్ అయ్యారు అనుకుందాం. ఓసీ క్యాండిడేట్స్ ఒక 10 మంది, ఓబీసీ క్యాండిడేట్స్ ఒక 20 మంది, ఎస్సీ క్యాండిడేట్స్ ఒక 10 మంది, ఎస్టీ క్యాండిడేట్స్ ఒక 10 మంది అలా రిజెక్ట్ అయ్యారు అనుకుందాం. ఎగ్జాంపుల్. నెక్స్ట్ డీవీ లిస్ట్ ఎలా తీస్తారంటే ఈ 50 మందిని పికప్ చేసేలాగా ఫస్ట్ ఓసీ క్యాండిడేట్స్ని 10 మంది, తర్వాత మళ్ళీ ఓబీసీ క్యాండిడేట్స్ని, ఎస్సీ క్యాండిడేట్స్ని, ఎస్టీ క్యాండిడేట్స్ని వాళ్ళ రూల్ ప్రకారం అడ్జస్ట్ చేస్తూ అలా తీయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ నెంబరు ఇంకా కొంచెం ఎక్కువనే ఉంటుంది, నేను రఫ్గా చెప్తున్నాను. పొజిషన్ అయితే చాలా టైట్ ఉంది, అన్ని డివిజన్స్లో అన్ని లాబీస్లో పొజిషన్ అయితే చాలా టైట్ ఉంది. వర్క్ కూడా హెవీగా ఉంది, ఇంకా మూవ్మెంట్ కూడా పెరిగింది. క్రూ రిక్వైర్మెంట్ అయితే చాలా ఉంది, వేకెన్సీస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇంకా తీసే అవకాశాలు ఉన్నాయి. అఫీషియల్ వెబ్సైట్ని రెగ్యులర్గా మీరు ఫాలో అవుతుండండి. హోప్ ఫర్ ది బెస్ట్. అదే కాకుండా నిన్న మనకి ఒక వాట్సాప్ గ్రూప్లో ఒకటి మనం జాయిన్ కమ్మని చెప్పాను కదా, చాలా మంది జాయిన్ అన్నారు, సంతోషం. ఇప్పుడు దానిలో చెప్పాలంటే కొన్ని పేర్లు చదువుతాను. పవన్ కుమార్, విజయ్ కుమార్, దీపక్, మల్లికార్జున, బాబీ, రవి, ప్రణీత్, శామ్యూల్, ప్రశాంత్, వంశీ, షేక్, సుబాన్ బాషా, ప్రౌలిక, రాహుల్, వంశీకృష్ణ, శుభకర్, విజయ్, వంశీ, రాహుల్, చంటి, పల్లపు, అబ్రహాం, వరుణ్ తేజ, ధనుంజయ్, బోని కృష్ణ, బాలు, శివబ్రహ్మ భవాని, సురేష్ కుమార్, డి సిరి, పొన్నూరు విజయబాబు, ఉడత వెంకట సూరి సంథింగ్. ఓకే, ఇక్కడ మ్యాక్సిమం అందరూ బీటెక్ చేసిన వాళ్ళే ఉన్నారు. ఐటీఐ చేసిన వాళ్ళు ఒక 2-3 కనిపిస్తున్నారు. డిప్లొమా చేసిన వాళ్ళు ఒక 2-3 కనిపిస్తూ ఉన్నారు. అండ్ ఏజ్ వచ్చేసి మ్యాక్సిమం ఇక్కడ 19 to 25 మధ్యలో చాలా మంది ఉన్నారు. ఒక 3-4 మాత్రం 30 ఒకరు 35 దగ్గర ఉన్నారు, ఒక 3 30 ఏజ్ దగ్గర ఉన్నారు. మీరు అడిగిన టార్గెట్ ఎగ్జామ్ ఏంటంటే ఆర్ఆర్బి ఏఎల్పి అడిగారు, జేఈ అడిగారు, ఎన్టీపీసీ అడిగారు, గ్రూప్ డి అడిగారు, సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ అడిగారు, మాక్సిమం రైల్వేని అడిగారు. అట్ ది సేమ్ టైం యువర్ స్ట్రెంగ్స్ ఇక్కడ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అని చెప్పి చాలా మంది పెట్టారు. ఓన్లీ రీజనింగ్ కొంతమంది పెట్టారు, ఫిజిక్స్ అని కొంతమంది పెట్టారు, కోర్ సబ్జెక్ట్స్ మీద గ్రిప్ ఉందని చెప్పి ఇంకొంతమంది పెట్టారు. ఆర్ఆర్బి జేఈ మెకానికల్ ఎవరో అవుతాను సిహెచ్ చంటి. ఓకే, కోర్ సబ్జెక్ట్స్ మీద గ్రిప్ ఉంది, జనరల్ లేదు. ఇంకా ఆప్టిట్యూడ్, ఫిజిక్స్. స్ట్రెంగ్స్ అంటే హార్డ్ వర్క్, డెడికేషన్, ఇది వెల్ అండ్ గుడ్. వీక్నెసెస్ ఏం పెట్టారంటే జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ చదవలేకపోతున్నాను ఒకటి, ప్రిపరేషన్ లాంగ్ అవర్స్ ప్రిపరేషన్ చేయలేకపోతున్నాను, ప్రిపరేషన్ బోర్ కొడుతున్నప్పుడు మళ్ళీ పికప్ చేయలేకపోతున్నాను, ఇంగ్లీష్ ఒకటి, రీజనింగ్ ఒకటి, కన్సిస్టెన్సీ లేదా ఒకటి, జిఎస్ జీకే, హిస్టరీ, జనరల్ అవేర్స్, పేషెన్స్. మ్యాక్సిమం జీకే, ఇంకొంతమందికి అర్థమెటిక్, రీజనింగ్ కొద్ది మందికి, ఫ్యూ పీపుల్. రీజనింగ్ చాలా వరకు అందరు బాగానే ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే క్వశ్చన్ అయితే అడిగాను. ఓకే, ప్యూర్లీ గైడెన్స్ అని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే అర్థమెటిక్ ఇదని అడుగుతున్నారు, క్లాసెస్ అని చెప్తున్నారు, కొన్ని మెడికల్ డౌట్స్ గురించి అడుగుతున్నారు. ఓకే, ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ అని చెప్తున్నారు, కంప్లీట్ గైడెన్స్ ఫర్ ది జాబ్ అంటున్నారు, మా గోల్ కి రీచ్ అయ్యేలా మాకు సపోర్ట్ చేయండి అంటున్నారు విత్ ప్రాపర్ గైడెన్స్. అది ఇవ్వడానికి నేను అనుకున్నాను, ఈ ఛానల్ పెట్టింది దానికోసం. కమింగ్ డేస్ లో ఇప్పుడు ప్రతి టాపిక్ ని ఎలా మనము చదువుకోవాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి, ఎలా రివిజన్ చేయాలి, కీ ఫోకస్ ఏరియాస్ దేని మీద పెట్టాలని చెప్పి ప్రతి టాపిక్ మీద మనం డిస్కస్ చేద్దాం. అర్థమెటిక్ కి ఆ వీడియోస్ అనేది నేను సిరీస్గా ప్లాన్ చేసి చేస్తాను. అంతవరకు మీరు స్టడీ అయితే చదువుకుంటా ఉండండి. ఇప్పుడు కమింగ్ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ కూడా వస్తున్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ రోజే. నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అన్నిటికీ సేమ్ సిలబస్, అర్థమెటిక్, రీజనింగ్ కామన్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ మాత్రం డైలీ ఎక్కువసేపు చదివి టైం వేస్ట్ చేయొద్దండి. నేను గమనించినంతవరకు చాలా మంది ఏం చేస్తారంటే డైలీ 2 hours కూర్చుంటారు కరెంట్ అఫైర్స్కి. అది చాలా తప్పు. కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలనేది కూడా మళ్ళీ మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. డిస్కస్ చేసి అది మనం వీక్లీ మనం చూసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. డైలీ చూస్తారు, ఒక హెడ్లైన్స్ ఒకటి చదవాలి, 10 articles, తర్వాత వీక్లీ ఒకసారి చదువుతారు, లేకపోతే మంత్లీ ఒకసారి చదువుతారు. ఇనఫ్. అది ఎట్లా చదవాలి, ఎట్లా రివిజన్ చేయాలని చెప్పి ఒక్కొక్క టాపిక్ని కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, రివిజన్ చేయాలి అని ఒక వీడియో చేసుకుందాం. హిస్టరీ ఎలా చదవాలి, ఎలా రివిజన్ చేయాలి, దాని బెస్ట్ బుక్స్. కాబట్టి సెకండ్ డీవీ ఎప్పుడు వస్తుంది అని చెప్పి మైండ్లో నుంచి అంత ఫోకస్గా ఏమంటారు దాని గురించే థింక్ చేస్తూ ఉండకుండా ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. ఓకే, బాధ ఉంటుంది, నేను కూడా ఒప్పుకుంటాను, ఆ టెన్షన్ ఉంటుంది, బాధ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాకపోతే మనము ప్రిపరేషన్ ఇప్పుడు ల్యాగ్ చేసినామంటే మనం సేఫ్ జోన్లో లేము కదా, ఇంకా చెప్పాలంటే కొంచెం డేంజర్ జోన్లోనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మీరు ఇంకా అదృష్టవంతులు ఒక రకంగా చెప్పాలంటే. లాస్ట్ టైం 1:1.15 రేషియో తీసి డీవీ అయిపోయి, మెడికల్ అయిపోయి, అన్నీ అయిపోయి నీకు 1:1 తీసేసుకున్నాము, ఇంకా మీరు ఇంటికి వెళ్ళిపోండి అనే రకంగా పంపించిండారు అనమాట. అర్థమవుతుందా? అన్నీ అయిపోయి కూడా మళ్ళీ ఇంటికి వచ్చి నాకు జాబ్ రాలేదు అనే సిచ్యువేషన్ వస్తుంది. ఇదే కాదు, చాలా గవర్నమెంట్ జాబ్స్లో అంతే. లాస్ట్ ఫైనల్ డీవీ వచ్చేసరికి 1:1.5 ఇస్తారు.
ఇంకా 0.5 మెంబర్స్ అందరూ ఎన్నికలు రావాల్సిందే. ఫస్ట్ టైం ఎవరైతే ఎక్స్పీరియన్స్ అవుతున్నారో వాళ్ళకి చాలా బాధాకరంగా ఉంటుంది. నేను ఎక్స్పీరియన్స్ అయినప్పుడు కూడా నాకు కూడా చాలా బాధ కలిగింది. అలాగని చెప్పి మనం ఆగిపోకూడదు, నెక్స్ట్ ఎగ్జామ్స్ రాస్తూనే ఉండాలి, ఇది తెలిసింది కదా. నెక్స్ట్ టాప్లో రావడానికి ట్రై చేయాలి అంతే. కాబట్టి ప్రాక్టీస్ చేయండి, డైలీ ఎగ్జామ్స్ రాయండి. చదివే మూడు లేకపోతే డైలీ ఎగ్జామ్స్ రాయండి. మీరు గ్యాప్ ఇచ్చారంటే మళ్ళీ ఒక 2-3 మంత్స్ ప్రిపరేషన్ బ్యాక్ వెళ్ళిపోతారు. అది చెప్తున్నాను. ఫాలో చేయండి, నీకు మంచి మంచి టిప్స్ అయితే చెప్తా ఉంటాను. జై హింద్.